yesterday we discussed about control statements, right? In that we discussed about conditional statements, right? So now iterative statements. So first for loop, coming to for loop. సో ఈ ఫర్ లూప్లో ఒక ఫస్ట్ దీని ఫర్ లూప్ సింటాక్స్ చూడండి, ఇట్స్ ఏ 4-step ప్రాసెస్. సో ఫస్ట్ ఫర్ ఇనిషియలైజేషన్, సో ఫస్ట్ స్టెప్ వచ్చి ఇనిషియలైజేషన్. నెక్స్ట్ సెమీకాలన్ అండ్ దెన్ కండిషన్, అగైన్ సెమీకాలన్ అండ్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. ఇంక్రిమెంట్ కావచ్చు లేదా డిక్రిమెంట్ కావచ్చు, ఆర్ ఎనీ మ్యాథ్ ఆపరేషన్, ఎనీ మ్యాథ్ ఆపరేషన్, రైట్. నా అండ్ బ్లాక్. సో ఇదంతా బ్లాక్ అనమాట, రైట్. సో ఇక్కడ చెక్ చేస్తే లైక్ స్టెప్స్ ఏంటో చూడండి. ఫస్ట్ స్టెప్ ఇనిషియలైజేషన్, ఓకే, అండ్ దెన్ కండిషన్. సెకండ్ స్టెప్ కండిషన్. ఈ కండిషన్ ట్రూ అయితేనే ఇట్ జంప్స్ టు థర్డ్ స్టెప్, జంప్స్ టు థర్డ్ స్టెప్. నెక్స్ట్ ఫ్రమ్ థర్డ్ స్టెప్ టు ఫోర్త్ స్టెప్. అగైన్ ఫోర్త్ స్టెప్ నుంచి సెకండ్ స్టెప్కి జంప్ అవుతుంది, రైట్. సో స్టెప్ 1 నుంచి స్టెప్ 2కి వెళ్తుంది, అండ్ దెన్ స్టెప్ 2 టు స్టెప్ 3, అండ్ దెన్ స్టెప్ 4, అండ్ దెన్ స్టెప్ 2. సో 1 2 3 4, అగైన్ 4 దగ్గర నుంచి అగైన్ 2కి జంప్ అవుతుంది కండిషన్, అగైన్ 3 4 2 3 4 2 3 4 2 3 4 ఇలా రన్ అవుతూనే ఉంటుంది అంటిల్ అన్లెస్ ఈ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు, ఆ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు రన్ అవుతూనే ఉంటుంది, రైట్. సో ఒకసారి ట్రూ అయిన కండిషన్ ఫాల్స్ అవుతుంది అంటే ఎస్ అవుతుంది. ఎప్పుడు అవుతుంది అంటే ఇప్పుడు ఈ కండిషన్లో ఇన్వాల్వ్ అయిన వేరియబుల్స్ ఉంటాయి కదా, సో ఆ వేరియబుల్స్ ఈ స్టెప్ 3లో కానీ స్టెప్ 4లో కానీ మనం చేంజెస్ చేస్తే వేరియబుల్ యొక్క వాల్యూస్, ఆ ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ టైం కండిషన్ని విజిట్ చేసినప్పుడు ఆ ఇంపాక్ట్ పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ కండిషన్ ఫాల్స్ అయ్యే ఛాన్స్ ఉంది, రైట్. సో అలా ఈ లూప్ని రన్ చేస్తూనే ఉంటాం. అంటే రిపీటెడ్గా ఏదైనా ఒక కపుల్ ఆఫ్ ఆపరేషన్స్ని మనం రిపీటెడ్గా చేయాలి అన్నప్పుడు ఈ లూప్ అనే ఆప్షన్ తీసుకుంటాం ఫర్ లూప్. అంటే ఈ లూప్స్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఏదైనా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు రిపీటెడ్గా ప్రాసెస్ చేయాలన్నప్పుడు. నా సో ఫస్ట్ 1 to 5 నెంబర్స్ని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. 1 to 5 నెంబర్స్. సో ఇక్కడ ఒక లైక్ ఒక ఫర్ int I ఈక్వల్స్ టు 1. సో 1తో స్టార్ట్ అవుతుంది నాకు I వాల్యూ. సో I less than or equal to 5 I ప్లస్ ప్లస్, రైట్. సో ఇక్కడ ఏం చేస్తున్నా, నేను ఒక లూప్ తీసుకొని I వాల్యూని 1 అండ్ 1 less than or equal to కండిషన్ 5 అండ్ దెన్ I ప్లస్ ప్లస్ తీసుకున్నా. ఇక్కడ SOP Iని ప్రింట్ చేస్తున్నా, రైట్. సో ఇక్కడ ఏమవుతుంది నాకు ఇప్పుడు ఫస్ట్ స్టెప్ 1 I వాల్యూ అండ్ దెన్ అవుట్పుట్, రైట్. సో I వాల్యూ అవుట్పుట్. నౌ స్టెప్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది నా స్టెప్ 1 అండ్ దెన్ స్టెప్ 2 అండ్ స్టెప్ 3 అండ్ స్టెప్ 4. స్టెప్ 3 అండ్ స్టెప్ 4. ఓకే. సో స్టెప్ 1కి వెళ్ళి I వాల్యూ 1కి డిక్లేర్ అయింది, రైట్. అండ్ దెన్ ఇట్ జంప్స్ టు స్టెప్ 2. సో 1 less than or equal to 5 కండిషన్ ట్రూ. సో అగైన్ ఇట్ జంప్స్ టు స్టెప్ 3. సో SOP I. సో I వాల్యూ 1 అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. కరెంట్ I వాల్యూ అంటే అప్డేటెడ్ I వాల్యూ అంతైతే అంత ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ ఇక్కడికి వచ్చి I ప్లస్ ప్లస్ అంటే నథింగ్ బట్ అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇట్స్ పోస్ట్ ఇంక్రిమెంట్, రైట్. సో Iని ఇంక్రిమెంట్ చేస్తే 2 అవుతుంది. నెక్స్ట్ 2 less than or equal to 5 కండిషన్ ట్రూ. సో ఏమవుతుంది, 2 కండిషన్ ట్రూ కాబట్టి జంప్స్ టు స్టెప్ 3. సో 2 ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ I ప్లస్ ప్లస్ 3 అగైన్ కండిషన్ ట్రూ. సో 3 ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ 4 కండిషన్ ట్రూ. సో 4 ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ 5 కండిషన్ ట్రూ. 5 ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ 6 ఎస్ 6 అవుతుంది అంటే అవుతుంది. సో 5 ఇక్కడ ప్రింట్ అయిన తర్వాత అది స్టెప్ 4కి వెళ్ళాలి. స్టెప్ 4కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎంత ఉంది వాల్యూ, I వాల్యూ 6 అవుతుంది, రైట్. సో 6 less than or equal to 5 అన్నప్పుడు కండిషన్ ఫాల్స్ అవుతుంది. అప్పుడు మన లూప్ బ్రేక్ అవుతుంది, రైట్. సో ఇలా ఎగ్జిక్యూషన్ అవుతుంది లూప్ అనేది, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్యాటర్న్ నాకు 5 దాకా కాకుండా
యూజర్ ఇచ్చిన నెంబర్ వరకు ప్రింట్ అవ్వాలి. అంటే యూజర్ ఫర్ ఎగ్జాంపుల్ n అనే వాల్యూ ఇచ్చినప్పుడు 1 అంటే ఏదైనా వాల్యూ ఇవ్వచ్చు యూజర్. సో ఆ వాల్యూని తీసుకొని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని 1 నుంచి ఆ నెంబర్ వరకు ప్రింట్ చేస్తా. రైట్. సో చెక్ చేయండి. సో అంటే మీకు ఒకవేళ నేను ఇన్పుట్ 6 ఇచ్చాను అనుకోండి, నాకు అవుట్పుట్ షుడ్ బి 1 2 3 4 5 6 ఇలా ఉండాలి. రైట్. సో నేను దీనికోసం ఏం చేస్తున్నా, ఒక లూప్ ఇటరేట్ చేస్తున్నా. సో ఫస్ట్ లూప్ కన్నా ముందు యూజర్ ఇచ్చే నెంబర్ని తీసుకోవాలిగా. సో ఇంట్ n ఈక్వల్స్ టు obj.next int. సో మీరు ఈ ప్రోగ్రామ్స్ రన్ చేసేటప్పుడు పక్కాగా ఓబీజే అంటే స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్, మీరు స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ మెయిన్ మెథడ్, క్లాస్ అండ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ పక్కా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే. నా ఇటరేట్ ఏ లూప్ ఫ్రమ్ 1 to n. రైట్. అండ్ ఇంక్రిమెంటేషన్ బై 1 అండ్ దెన్ SOP I. సో ఇప్పుడు ఏమవుతుంది, నాకు n వాల్యూ 6 కాబట్టి 1 నుంచి 6 వరకు రన్ అవుతుంది. అప్పుడు మన అవుట్పుట్ ఏమొస్తుంది, I అవుట్పుట్. సో I వాల్యూ 1 ఉంటుంది. సో ఇఫ్ కండిషన్ ఫర్ లూప్ కండిషన్ ట్రూ అయి అవుట్పుట్ 1 ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ 2 అగైన్ 2 కండిషన్ ట్రూ. సో 2 ప్రింట్ అవుతుంది. 3 ప్రింట్ అవుతుంది. 4 ప్రింట్ అవుతుంది. 5 ప్రింట్ అవుతుంది. 6 ప్రింట్ అయ్యి ఇక్కడికి వచ్చి 7 అవుతుంది. 7 అయినప్పుడు లూప్ బ్రేక్, ఇక్కడతో ఆగిపోతుంది లూప్. రైట్. సో ఇదే ప్రోగ్రామ్ని ఈ స్టార్టింగ్ రేంజ్ ఎప్పుడు చూసినా కానీ మనం 1 నుంచి తీసుకుంటున్నాం. ఇలా 1 నుంచి కాకుండా ఆ స్టార్టింగ్ రేంజ్ కూడా యూజర్ ఇస్తే, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ రేంజెస్ కూడా యూజర్ ఇస్తే ఎలా ప్రింట్ అవుతుందో చెక్ చేయండి. సో ఎస్యూమ్ 5 and 8 ఇచ్చాను. రైట్. సో నాకు ఏం కావాలి, 5 6 7 8 కావాలి. ఈ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. సో నేను దీనికి ఏం చేస్తా, యూజర్ దగ్గర నుంచి ఫస్ట్ 2 నెంబర్స్ని స్టోర్ చేసుకుంటున్నా. ఇంట్ a ఈక్వల్స్ టు obj.next int. int b equals to obj.next int. Right. So ab values తీసుకున్న యూజర్ దగ్గర నుంచి. Now iterate a loop from a to b. సో ఇక్కడ ఏం చేస్తున్నా, ఫర్ int I ఈక్వల్ టు, యాక్చువల్గా నేను ఇందాక ఇక్కడ 1 ప్లేస్ చేసా. 1 ప్లేస్ చేసిన ప్లేస్లో ఇక్కడ ఏ ప్లేస్ చేస్తున్నాయి సార్ అంటే యూజర్ ఇచ్చిన 5 వాల్యూ వస్తుంది. అండ్ దెన్ I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు b అంటే యూజర్ ఇచ్చిన 8 వాల్యూ bలో స్టోర్ అవుతుంది కాబట్టి b వాల్యూ అండ్ I ప్లస్ అండ్ SOP I. సో చెక్ ద అవుట్పుట్. దీనికి ఎలా వస్తుందో ట్రేసింగ్ పాయింట్ చెక్ చేయండి. సో ABI అవుట్పుట్. సో A value 5, B value 8. So I value starts from A. So I equal to 5. So 5 less than or equal to 8, condition true. So it jumps to step 3. So block of statements koste SOP I, nothing but 5 print outundi. Again I plus plus, it becomes 6. So 6 less than or equal to 8, condition true. So SOP 6. Next 7 అవుతుంది, కండిషన్ ట్రూ. 7 8 అవుతుంది. 8 ప్రింట్ అవుతుంది. 9 లూప్ బ్రేక్ అయిపోతుంది. 9కి ఫర్ లూప్ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. సో బ్రేక్ అయిపోతుంది. రైట్. సో ఇలా ప్రింట్ అవుతుంది విత్ ఇన్ ద రేంజ్లో. ఎస్యూమ్ దట్ ఈ రేంజ్లో ఉన్న అన్ని నెంబర్స్ని సమ్మేషన్ కావాలి అనుకోండి. అంటే ఏం కావాలి, 5 + 6 + 7 + 8 చేస్తే నాకు వచ్చే సమ్మేషన్ 26. సో ఈ 26 అవుట్పుట్ కావాలి నాకు. అప్పుడు ఎలా చేయాలో చూడండి. సో ఇంట్ ఇన్పుట్ 5 8 ఇస్తే మనకు అవుట్పుట్ 26 కావాలి. సో ఫర్ దిస్ వీ నీడ్ టు టేక్ నెంబర్స్ ఫ్రమ్ ద యూజర్ ఫస్ట్. సో ఇంట్ a ఈక్వల్స్ టు obj.next int and need to iterate a loop from first number a to b. So iterating a loop from a to b with incrementation of 1. Right. Now ఇక్కడ మనం వాల్యూని ప్రింట్ చేయడం కాకుండా ఏం చేయాల్సి ఉంటుంది, సమ్మేషన్ చేయాలి. రైట్. సో సమ్మేషన్ చేయడానికి ఏం చేస్తున్నా, ఒక సమ్ వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటున్నా. ఇంట్ సమ్ ఈక్వల్ టు 0. ఎస్, ఇక్కడ సమ్ వాల్యూ సమ్ వేరియబుల్ సమ్ అనే తీసుకోవాలని లేదు.
మీ ఇష్టం, మీకు కావాలంటే ఎస్ అని కే అని మీ ఇష్టం వచ్చిన వేరియబుల్ తీసుకోవచ్చు. రైట్ నా సో ఎవరినైతే నేను అవుట్పుట్లో ఇందాక ఎస్ఓపి ఐ అని ప్రింట్ చేస్తున్నా, ఐ ఎడిషన్ చేయాలి. సో నేను దానికి ఏం చేస్తున్నా, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ చేస్తున్నాను. ఓకే, ఎస్యూమ్ దట్ నేను ఇక్కడే సమ్ వాల్యూని కూడా ప్రింట్ చేసేసాను అనుకో. సో ఇప్పుడు నా అవుట్పుట్ ఏంటో చెక్ చేయండి. ఇలా ప్రింట్ చేసి మన అవుట్పుట్ ఏంటని చెక్ చేయండి. సో ఇలా ప్రింట్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ 26 కాదు, ఇంకా రకరకాల అవుట్పుట్స్ వస్తాయి, అంటే కపుల్ ఆఫ్ అవుట్పుట్స్ వస్తాయి. ఎలా వస్తుందో చెక్ చేయండి. సో చాలామంది సమ్మేషన్ చేయగానే ప్రింట్ చేసేస్తూ ఉంటారు, అందుకే నేను ఫస్ట్ అది చెప్తున్నా, అలాంటి మిస్టేక్స్ చేయొద్దు. సో ఐ అండ్ సమ్ అండ్ దెన్ అవుట్పుట్. సో a value 5, b value 8 and some variable declared to 0, and now I equal to a, nothing but I value starts from 5, condition for loop condition true, so sum equal sum plus I, nothing but 5, and then SOP sum అంటే ఇప్పుడు అప్డేటెడ్ వాల్యూ 5 ప్రింట్ అవుతుంది, సమ్ వాల్యూ అప్డేటెడ్ వాల్యూ. రైట్, నెక్స్ట్ ఇట్ జంప్స్ టు స్టెప్ 4, సో I value becomes 6, so for loop condition true, so sum plus I, nothing but 5 plus 6 11. రైట్, అండ్ దెన్ ఎస్ఓపి సమ్ అనగానే 11 ప్రింట్ అవుతుంది. అగైన్ 7, ఐ వాల్యూ 7 అవుతుంది, ఫర్ లూప్ కండిషన్ ట్రూ, సో 11 ప్లస్ 7 18. రైట్, అగైన్ ఎస్ఓపి 18 అంటే సమ్ వాల్యూ ప్రింట్ అవుతుంది 18, అండ్ దెన్ ఐ వాల్యూ 8 అవుతుంది. అగైన్ ఫర్ లూప్ కండిషన్ ట్రూ, సో 18 ప్లస్ 8 26, ఎస్ఓపి సమ్, సో 26 ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ 9, సో 9 అన్నప్పుడు ఏమవుతుంది, 9 అన్నప్పుడు లూప్ బ్రేక్, ఫర్ లూప్ కండిషన్ ఫాల్స్ కాబట్టి. సో ఇలా మీకు 4 అవుట్కమ్స్ వస్తున్నాయి, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్కి అవుట్పుట్ వస్తుంది. అంటే మీకు 26 కాకుండా 5, 11, 18, 26 ఇలా అన్ని అవుట్కమ్స్ వస్తున్నాయి. ఎందుకని అలా, మీరు లూప్ లోపల సమ్ని ప్రింట్ చేశారు. సో లూప్ లోపల ఏదైనా స్టేట్మెంట్ చేస్తే ఏమవుతుంది, రిపీటెడ్గా ప్రింట్ అవుతూనే ఉంటుంది. సో మనం ఏదైనా ఒకసారి ఫైనల్ అవుట్కమ్ కావాలి మనకి, ఎవ్రీ టైం వాల్యూ సమ్మేషన్ అవసరం లేదు, ఫైనల్ అవుట్కమ్ కావాలి కాబట్టి ఈ కంప్లీట్ లూప్ అయిపోయిన తర్వాత, ఈ కింద మనం ప్రింట్ చేసుకోవాల్సి ఉంటుంది సమ్ని. రైట్, సో దీనికోసం సపరేట్గా ఇంకొక స్లైడ్లో చెప్తా చూడండి. కంప్లీట్గా బయట ప్రింట్ చేయాలి సమ్ వేరియబుల్ని. ఓకే, చెక్ ఇట్. సో ఇక్కడ మనకి ఈ వాల్యూస్ ఇన్ని ప్రింట్ అవ్వవు, అండ్ ఈ సమ్ వాల్యూని, ఈ ఎస్ఓపి సమ్ని ఇక్కడ కాకుండా ఆఫ్టర్ ఫర్ లూప్ ప్రింట్ చేస్తున్నాం. సో అప్పుడు మన అవుట్పుట్ ఏమవుతుంది, ఓన్లీ వాల్యూస్ అన్ని ప్రింట్ అయిన తర్వాత, అంటే అన్ని సమ్మేషన్ అయిన తర్వాత, ఫర్ లూప్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే 9 అయ్యి బ్రేక్ అయిన తర్వాత ఎస్ఓపి సమ్ చేస్తే 29 ప్రింట్ అవుతుంది. ఎస్, సారీ 29 కాదు, 26 కదా మనకి, సో 26 ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు ప్రింట్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఇన్ ఎ గివెన్ రేంజ్. రైట్, assume that if user asks you to print all even numbers in a given range, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇన్పుట్ ఇచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 5 and 13 ఇచ్చాడు, లెట్స్ అస్యూమ్ 12, 5 and 12 అనుకోండి. రైట్, సో 5, 12 ఇచ్చినప్పుడు ఇన్పుట్ 6, 8, 10, 12 అవుట్పుట్లో కావాలి. సో ఇక్కడ ఏం చేస్తాం, సో ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ 5, 6, 7, 8, 9 ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ఈవెనా కాదా అని ఒక్కొక్క ఇఫ్ కండిషన్ రాసుకునే బదులు ఈ మొత్తం ప్రాసెస్ మనం రిపీటెడ్గా చేస్తుంటే ఈవెనా కాదా చెక్ చేయడం. రైట్, సో అందుకోసం నేను ఏం చేస్తా, ఒక లూప్ తీసుకుంటా, ఒక్కొక్క నెంబర్ ఇటరేట్ చేసుకుంటా, ఐ వాల్యూని ఐ ఈవెనా కాదా చెక్ చేసుకుంటా. సో చెక్ ఇట్. సో టేకింగ్ 2 నెంబర్స్ ఫ్రమ్ ద యూజర్, and iterating the loop from A to B.
సో ఈ క్వశ్చన్తో మీరు ఒక ఫర్ లూప్ లోపల ఇఫ్ కండిషన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా అర్థమవుతుంది. చెక్ చేయండి. సో ఫర్ లూప్ రన్ చేసాం ఏ నుంచి బి వరకు, రైట్. సో 5 నుంచి 12 వరకు రన్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఐ అనే వాల్యూ ఈవెనా కాదా చెక్ చేసుకుంటాం. సో ఇఫ్ ఐ డివైడ్స్ విత్ 2 అండ్ లీవ్స్ రిమైండర్ 0, దెన్ ఎస్ఓపి ఐని ప్రింట్ చేసుకుంటాం. ఫర్ లూప్ క్లోజ్. సో దీనికి ట్రేసింగ్ పార్ట్ చెక్ చేయండి. సో ఏ వాల్యూ, బి వాల్యూ, ఐ, ఎస్ అవుట్పుట్. సో ఏ వాల్యూ is 5, b value is 12. Now I equal to a, nothing but 5. So 5, for loop condition true, but if condition is false, so it won't print SOP I. It jumps to step 4, I plus plus, nothing but 6 అవుతుంది. And then 6 అయినప్పుడు again for loop condition true, and it comes to block of statement 6 mod 2 remainder 0, so it print SOP 6. And then step 4, it becomes 7. Again for loop condition true, if condition false, so it becomes 8. Again for loop condition true, if condition true, so 8 print అవుతుంది. And then again 9 కి for loop condition true, if condition false. Again 10 for loop condition true, if condition true, so 10 print అవుతుంది. Again 11 condition true false, 12 true, so 12 print అవుతుంది. And then 13 అన్నప్పుడు ఏమవుతుంది, కండిషన్ ఫాల్స్. సో ఇక్కడతో ఆగిపోతుంది. సో 6, 8, 10, 12 ప్రింట్ అవుతున్నాయి. ఇలా ఒక ఫర్ లూప్ లోపల ఇఫ్ కండిషన్ రాయాల్సి ఉంటుంది, రైట్. సో దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ఆల్ ద ఈవెన్ నెంబర్స్ ఇన్ ఎ గివెన్ రేంజ్. ఎస్యూమ్, ఈ రేంజ్లో వాళ్ళని సమ్మేషన్ చేయమని అడిగామనుకోండి, ఏం చేస్తారు? సో ఈ ఎస్ఓపి ప్లేస్లో సమ్మేషన్ చేసి సమ్ని ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫర్ లూప్ ప్రింట్ చేస్తారు, రైట్. సో ఒకసారి అది కూడా చేద్దాం చూడండి. ఇక్కడ సమ్మేషన్ చేయమని అడిగినప్పుడు ఇక్కడ సమ్మేషన్ చేయాల్సి ఉంటుంది. సో సమ్ ప్లస్ ఈక్వల్స్ టు ఐ. సో సమ్ వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటున్నాం, సమ్ ఈక్వల్ టు 0 అని చెప్పి. సో ఇది ఎక్కడ ప్రింట్ చేయాలి? సమ్ని మీరు ఇక్కడ ప్రింట్ చేశారనుకోండి ఒక రకంగా ప్రింట్ అవుద్ది, ఇక్కడ ప్రింట్ చేస్తే ఒక రకంగా, ఇక్కడ ప్రింట్ చేస్తే ఒక రకంగా ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ సమ్మేషన్ ప్రింట్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సమ్మేషన్ చేంజ్ అవగానే ప్రింట్ అవుతూ వెళ్తుంది. అదే మీరు ఈ కండిషన్ తర్వాత ప్రింట్ చేస్తే సమ్ వాల్యూ ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్కి ప్రింట్ అవుతూ పోతుంది. ఎట్ ద ఎండ్లో ప్రింట్ చేస్తే అప్పుడు మీకు ఏమవుతుంది, ఎట్ ద ఎండ్లో మీరు ఎస్ఓపిని ప్రింట్ చేస్తే ఒక్కసారి ప్రింట్ అవుతుంది. సో మూడిటికి ట్రేసింగ్ పార్ట్ చెప్తా చూడండి. సో assume that if you wrote here SOP sum, సో నీ వాల్యూ ఏమవుతుంది, అసలు నీకు ఈ వాల్యూస్ ఎలా మారుతున్నాయి చెక్ చేయండి. లైక్ సో ఏ బి ఐ సమ్ అవుట్పుట్. సో ఏ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 5, బి వాల్యూ 12 అనుకోండి, ఏమవుతుంది, సమ్ వాల్యూ 0కి డిక్లేర్ చేశారు. సో 5 దగ్గర ఇఫ్ కండిషన్స్ ఫాల్స్, సో 6 అవుతుంది. అగైన్ ఇమీడియట్గా 6 అనేది అవుట్పుట్లో ప్రింట్ అయిపోతుంది. సమ్ ఎస్ఓపి సమ్ ఉంది కాబట్టి ఇమీడియట్గా ఏమవుతుంది, 6 ప్రింట్ అయిపోతుంది, రైట్. నెక్స్ట్ ఏమవుతుంది, 7 ఇఫ్ కండిషన్స్ ఫాల్స్, 8 దగ్గర 14 ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ 9, 10, సో 10 దగ్గర 24, అగైన్ 24 ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ 11, 12, సో 36 ప్రింట్ అయిపోతుంది. సో వాల్యూస్ ఇలా ప్రింట్ అవుతాయి అన్నమాట, రైట్. సో సమ్ అక్కడ రాస్తే ఇలా గ్రీన్ కలర్లో ఉన్నట్టు ప్రింట్ అవుతుంది, రైట్. సో ఎస్యూమ్ దట్ ఇఫ్ ఒకవేళ సమ్ వాల్యూ ఇక్కడ రాసామనుకోండి ఎస్ఓపి సమ్ అని చెప్పి, అప్పుడేమవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్ కంటే ఐ వాల్యూ 5 ఉన్నప్పుడు 5 అని ప్రింట్ అవుతుంది, 6 ఉన్నప్పుడు
సమ్ వాల్యూ సారీ ఐ వాల్యూ 5 ఉన్నప్పుడు సమ్ వాల్యూ 0. సో అంటే ఇంకా ఒక ఈవెన్ నెంబర్ కూడా రాలా. సో సమ్ వాల్యూ 0 ఉంటుంది, సమ్ వాల్యూ 0 ప్రింట్ అవుతుంది. 6 ఉన్నప్పుడు 6 ప్రింట్ అవుతుంది. 7 ఉన్నప్పుడు అగైన్ 6 ప్రింట్ అవుతుంది, ఏం చేంజ్ ఉండదు కాబట్టి. 8 దగ్గర కండిషన్ సాటిస్ఫై లోపలికి వెళ్ళి 14కి అప్డేట్ అయ్యి 14 ప్రింట్ అవుతుంది. సో అగైన్ 9 అప్పుడు ఇఫ్ కండిషన్ ఫాల్స్. సో ఏమవుతుంది, ఈ ఇఫ్ లోపలికి వెళ్ళకుండా 14 ప్రింట్ అవుతుంది, అగైన్ చేంజ్ అవ్వలేదు కాబట్టి. అగైన్ 10 అప్పుడు 24, 11కి 24, 12కి 36 ప్రింట్ అవుతుంది. 13 అవ్వగానే లూప్ బ్రేక్ అయిపోతుంది. 13 దగ్గర లూప్ బ్రేక్, రైట్. అంటే ఈ గ్రీన్ ఎస్ఓపి లేదు, ఇంకా ఈ బ్లూ కలర్ ఎస్ఓపి చేసినప్పుడు గ్రీన్ కలర్లో ఉన్న ఎస్ఓపిని నెగ్లెక్ట్ చేయండి, రైట్. నా ఎస్యూమ్ దట్ ఎండింగ్లో మీరు రాశారనుకోండి ఇక్కడ ఎస్ఓపి సమ్ అని చెప్పి ఆఫ్టర్ ఫర్ లూప్, అప్పుడు మీకు ఏమవుతుంది, ఫర్ లూప్ మొత్తం అయిపోయిన తర్వాత 36 అని ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో 3 డిఫరెంట్ ప్లేసెస్లో సమ్ని ప్రింట్ చేసా. సో ఏ అయితే కలర్స్లో ప్రింట్ చేసానో అదే కలర్స్లో ఉన్న అవుట్కమ్స్ వస్తాయి మీకు, అవి ఎక్కడ ప్లేస్ చేస్తే అక్కడ, రైట్. సో ఇది ప్రాపర్గా చెక్ చేసుకోండి, ఎక్కడ పడితే అక్కడ దాన్ని ప్లేస్ చేయకండి. ఓకే, మనకి రిక్వైర్మెంట్ ఉన్న దాన్ని బేస్ చేసుకొని ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉంటుంది, రైట్. నౌ కమ్ టు ద నెక్స్ట్ వన్. assume that యూజర్ గివ్ యూ నెగిటివ్ నెంబర్స్. ఒకవేళ మీకు యూజర్ నెగిటివ్ నెంబర్స్ ఇచ్చి నాకు వాటిని పాజిటివ్లో కన్వర్ట్ చేసి ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయమని చెప్పాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, బిఫోర్ అంటే ఇక్కడే సో ఏబి వాల్యూస్ని ఇక్కడే మీరు కంపారిజన్ చేసుకోవాలి. ఎలా, ఏ వాల్యూ ఒకవేళ నెగిటివ్ అయితే లెస్ దెన్ 0 ఉంటుంది, రైట్. సో ఏ ఈక్వల్ టు -a చేసేస్తాం. అగైన్ ఇక్కడ బి కూడా నెగిటివ్ ఉండొచ్చుగా. సో ఇఫ్ బి వాల్యూ నెగిటివ్ అయితే ఒకవేళ బి వాల్యూని కూడా బి ఈక్వల్ టు -b స్టోర్ చేసేస్తాం. సో ఇలా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, రైట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ లూప్. చెక్ ఇట్ గైస్. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ విల్ మూవ్ టు ద వైల్ లూప్. సో come to while condition. While condition and then block of statements and then close. సో ఇక్కడ 2 స్టెప్ ప్రాసెస్ ఉంటుంది, ఎక్కువ స్టెప్స్ ఉండవు, జస్ట్ 2 స్టెప్స్. సో స్టెప్ 1 కండిషన్ చెక్, స్టెప్ 2 బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్లోనే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్స్ చేసేసుకుంటాం. ఓకే, అంటే స్టెప్ 4లో చేసే ప్రాసెస్ని ఇక్కడే చేస్తాం బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్లో. అండ్ ఇనిషియలైజేషన్ బిఫోర్ ద లూపే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది సింటాక్స్ కదా. నెక్స్ట్ పేజ్లో మనం క్లియర్గా ఒక ప్రోగ్రామ్ డిస్కస్ చేద్దాం, 1 to 5 నెంబర్స్ని ఎలా ప్రింట్ చేయాలి. చెక్ ఇట్. సో యూజర్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాల్యూ 1కి ఇనిషియలైజ్ చేశాను. నౌ వైల్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు SOP I అండ్ దెన్ ఇక్కడే ఐని ఇంక్రిమెంట్ చేసేస్తున్నాం, అండ్ దెన్ ఇక్కడే ఐని ఇంక్రిమెంట్ చేసేసాం, రైట్. సో దీనికి అవుట్పుట్ ఎలా వస్తుంది? సో ఇది ఏంటిది, ఇది స్టెప్ 1, కండిషన్ ఈస్ స్టెప్ 1, నెక్స్ట్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఈస్ స్టెప్ 2. సో ఈ కండిషన్ ట్రూ అయితేనే ఏమవుతుంది, ఇక్కడ స్టెప్ 1 స్టెప్ 2 చెక్ చేస్తే ఈ కండిషన్ ట్రూ అయితేనే స్టెప్ 2కి వెళ్తుంది. అగైన్ ఇట్ జంప్స్ టు స్టెప్ 1. సో పక్కా కండిషన్ ట్రూ అవ్వాలి, రైట్. సో అంటిల్ అన్లెస్ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు అది ఎగ్జిక్యూట్ అయ్యి ఫాల్స్ అవగానే లూప్ ఆగిపోతుంది. సో చెక్ ఇట్. సో ఐ అండ్ అవుట్పుట్. సో ఐ వాల్యూ 1కి డిక్లేర్ చేసాం. నా 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ. సో 1 ప్రింట్ అవుతుంది అవుట్పుట్లో. SOP 1 ప్రింటే, ఐ వాల్యూ 2 అవుతుంది. అగైన్ ఫర్ లూప్ కండిషన్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ. సో 2 ప్రింటే 3 అవుతుంది. అగైన్ కండిషన్ ట్రూ. సో 3 ప్రింటే 4 అవుతుంది. అగైన్ ట్రూ 4 ప్రింటే 5. అగైన్ ట్రూ 5 ప్రింటే 6 అవుతుంది. ఇక్కడ నీకు లూప్ బ్రేక్ అయిపోతుంది. ఫర్ లూప్ కండిషన్ ఫాల్స్, 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, రైట్. సో సేమ్ ఇలానే అన్ని ఇంప్లిమెంటేషన్స్ చేస్తారు, లైక్ స్టార్టింగ్ ఎండింగ్ రేంజెస్ తీసుకొని కానీ ఈవెన్ నెంబర్స్ని ప్రింట్ చేయడము ఇలా అన్ని. సో ఒకసారి స్టార్టింగ్ ఎండింగ్ రేంజ్ మనమే యూజర్ దగ్గర నుంచి తీసుకొని చేద్దాం చూడండి, బై యూజింగ్ వైల్ లూప్. సో యూజర్ దగ్గర నుంచి 2 నెంబర్స్ తీసుకుంటున్నా. సో int a, int b. సో
ఇంట్ ఐ ఈక్వల్స్ టు స్టార్ట్స్ విత్ 1 కాదు ఈసారి, రైట్, ఏ. సో ఏతో స్టార్ట్ అవుతుంది. నా వైల్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈసారి 5 కాకుండా బీతో స్టార్ట్ ఎండ్ అవ్వాలని చెప్తున్నావు, రైట్. సో బి వరకు రన్ అవ్వాలి. ఎస్ఓపి ఐ అండ్ దెన్ ఐ ప్లస్ ప్లస్. దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు ప్రింట్ నెంబర్స్ బిట్వీన్ ఏ గివెన్ రేంజ్ బై యూజింగ్ వైల్ లూప్. ఓకే, సో నెక్స్ట్ ఈ రేంజ్లోనే అంటే ఏ టు బి రేంజ్లో నాకు ఈవెన్ నెంబర్స్ అన్నిటిని ప్రింట్ చేయాలనుకోండి. సో దీన్ని ఏం చేయాల్సి ఉంటుంది, సేమ్ కోడ్ జస్ట్ ఒక ఇఫ్ కండిషన్ యాడ్ ఆన్ అవుతుంది అంతే వైల్ లూప్ బ్లాక్లో. సో చెక్ ఇట్, ఈ బ్లాక్లో నాకు ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. సో చెక్ చేయండి, నాకు ఈవెన్ నెంబర్ అయితే assume that if I value is even, if I mod 2 double equal to 0 అయితే కనుక ఏం చేస్తున్నారు, ఈ 2 స్టెప్స్ని లూప్ లోపల ప్లేస్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇది రాంగ్, ఇలా 2 స్టెప్స్ని లూప్ లోపల ప్లేస్ చేయకూడదు. ఎందుకో చెప్తా చూడండి. యూజర్ దగ్గర నుంచి మనం తీసుకున్న వాల్యూస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిఐ అవుట్పుట్ తీసుకుంటున్నాం. సో ఏ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 6, బి వాల్యూ assume 12. So I value starts from a, nothing but 6. So if for loop condition true, if condition true, so it prints 6 and then becomes 7, right. And then while loop condition true, if condition false, 7 mod 2 double equal to 0, condition false. So ఈ 2 statements execute అవ్వవు. అగైన్ ఇక్కడికి వచ్చినప్పుడు అగైన్ 7 less than or equal to 12 ఉంటుంది. అగైన్ కండిషన్ ఫాల్స్, అగైన్ 7 less than or equal to 12. అంటే ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో అప్పుడు రిమైన్స్ వాల్యూ చేంజ్ కావట్లేదు, అసలు ఐ వాల్యూ అలానే ఉంటుంది, రైట్. సో అప్పుడు నాకు ఏమవుతుంది, ఇన్ఫినిట్ లూప్ కాలింగ్ అవుతుంది. సో అలా కాకుండా ఎప్పుడైతే మీకు ఐ వాల్యూ ఈవెన్ అయినా కాకపోయినా కానీ ఇంక్రిమెంటేషన్ పక్కా జరగాల్సిందే. సో అవుట్ ఆఫ్ ద ఇఫ్ కండిషన్ పెట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చెక్ చేయండి, యూజర్ దగ్గర నుంచి 6, 12 ఇన్పుట్స్ తీసుకుంటే ఐ వాల్యూ 6. సో అవుట్పుట్లో ఇఫ్ కండిషన్ ట్రూ అయి 6 ప్రింట్ అవుతుంది అండ్ దెన్ 7, ఐ వాల్యూ బికమ్ 7 అయినప్పుడు కండిషన్ ట్రూ, కండిషన్ ఫాల్స్. సో ఎస్ఓపి 7 జరగదు బట్ 8కి ఇంక్రిమెంట్ అవుతుంది. అగైన్ కండిషన్ ట్రూ, కండిషన్ ట్రూ, సో 8 ప్రింట్ అవుతుంది. అండ్ 9 కండిషన్ ఫాల్స్, ట్రూ ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ 10 ట్రూ, సో 10 ప్రింట్ అవుతుంది. 11 ట్రూ ఫాల్స్, 12 ట్రూ, సో 12 ప్రింట్ అవుతుంది. 13 ఫాల్స్, సో ఇక్కడ ఆగిపోతుంది, రైట్. This is how we need to print all the even numbers in a given range by using while loop, right. So if it is clear, we'll move to the do while loop. So check the next one, do while loop. So do block of statements and then while. Semicolon close. ఇక్కడ సెమికాలన్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇట్స్ ఎ సింటాక్స్ అండ్ దెన్ సో ఇక్కడ చెక్ చేయండి, ఇది ఇక్కడ స్టెప్ 1, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఈజ్ స్టెప్ 1 అండ్ కండిషన్ ఈజ్ స్టెప్ 2. సో స్టెప్ 1 ఎగ్జిక్యూట్ చేసి స్టెప్ 2కి వస్తుంది. అగైన్ ఈ స్టెప్ 2 ట్రూ అయితే అగైన్ స్టెప్ 1కి జంప్ అవుతుంది. సో ఎగ్జాక్ట్ రివర్స్ అంటే వైల్ లూప్కి ఎగ్జాక్ట్ రివర్స్లో ఉంటుంది ఇది. సో ఫస్ట్ వైల్ లూప్లో ఏం చేస్తాం, కండిషన్ చెక్ చేసుకున్నాం, కానీ ఇక్కడ ఫస్ట్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. అక్కడ సెకండ్ ఏం చేస్తాం, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇక్కడ సెకండ్ కండిషన్ చెక్ చేస్తాం. అక్కడ ఏం చేస్తామంటే కండిషన్ ట్రూ అయితేనే వైల్ లూప్లో బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం. బట్ ఇక్కడ ఫస్ట్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి ఆ తర్వాత రెండోసారి మళ్ళీ ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయాలా లేదా అని చెప్పి కండిషన్ చెక్ చేస్తాం. సో దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు ప్రింట్ ఎగ్జిక్యూట్. ఓకే, సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూడండి. సో int I equals to 1, do SOP I plus plus. So while I less than or equal to 5, రైట్. సో ఇక్కడ చెక్ చేయండి. సో వెరీ సింపుల్, జస్ట్ వైల్ లూప్లో ఎలా ప్రింట్ అవుతుంది సేమ్ అలానే ప్రింట్ అవుతుంది. సో వైల్ ఫర్లో ఎలా ప్రింట్ అయిందో అలానే ప్రింట్ అవుతుంది డూ వైల్లో కూడా. సో చెక్ ఇట్. సో ఐ వాల్యూ అవుట్పుట్, సో ఐ వాల్యూ స్టార్ట్స్ ఫ్రమ్ 1.
డూ. సో ఈ డూ అన్నప్పుడు ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సో 1 ప్రింట్ ఉంటాయి, 2 అవుతుంది. అగైన్ ఫర్ లూప్ కండిషన్ ట్రూ. సో ఇట్ జంప్స్ టు స్టెప్ 1. సో 2 3. సో స్టెప్ 1 అంటే ఇది స్టెప్ 1. సో స్టెప్ 1, దిస్ ఈస్ స్టెప్ 2. ఓకే, చెక్ ఇట్. సో 3 అయినప్పుడు ఐ వాల్యూ 3 అయినప్పుడు ఫర్ లూప్ కండిషన్ ట్రూ. సో 3 ప్రింట్ అయ్యి 4 అవుతుంది. అగైన్ కండిషన్ ట్రూ. సో 4 ప్రింట్ అయ్యి 5 అవుతుంది. అగైన్ కండిషన్ ట్రూ. సో 5 ప్రింట్ అయ్యి 6 అవుతుంది. ఇక్కడతో ఎండ్. రైట్, 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, కండిషన్ ఫాల్స్. సో ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. రైట్, నా కమింగ్ టు ద నెంబర్స్ ఇన్ ఏ రేంజ్. సో ఈ రేంజ్లో నెంబర్స్ని ప్రింట్ చేయడం ఎలాగో చూడండి దీంట్లో. రైట్, సో బై యూజింగ్ వైల్ లూప్, డూ వైల్ లూప్. సో యూజర్ దగ్గర నుంచి 2 నెంబర్స్ తీసుకుంటున్నా అండ్ ఏ బి సో ఏబి వాల్యూస్ తీసుకున్నాం. నా ఇక్కడ ఐకి ఏని ఇనిషియలైజ్ చేస్తున్నా, ఇంట్ ఐ ఈక్వల్స్ టు ఇంట్ ఐ ఈక్వల్స్ టు ఏ. రైట్, నెక్స్ట్ డూ ఎస్ఓపి ఐని ప్రింట్ చేసాం అండ్ దెన్ ఐ ప్లస్ ప్లస్ అండ్ దెన్ బ్లాక్ క్లోజ్ వైల్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. అండ్ దెన్ సెమీకోలన్. సో చెక్ ఇట్. దీంట్లో కూడా సేమ్ ఇందాక ఎలాగైతే ప్రింట్ చేసాం 5 to 10 అన్నప్పుడు సేమ్ అలానే ప్రింట్ అవుతాయి. ఇక్కడ కూడా ఫర్ వైల్లో ఎలా ప్రింట్ చేసామో సేమ్ అలానే. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిఐ అవుట్పుట్. సో చెక్ ఇట్. 5 and 10 తీసుకుంటే ఐ వాల్యూ స్టార్ట్స్ విత్ 5, నథింగ్ బట్ ఏ, అండ్ 5 ప్రింట్ అయ్యి 6 అవుతుంది. అగైన్ ఫర్ లూప్ కండిషన్ ట్రూ, 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. సో ఇట్ ప్రింట్ 6 అండ్ దెన్ బికమ్స్ 7. అగైన్ ఫర్ లూప్ కండిషన్ ట్రూ, 7 ప్రింట్ 8, అగైన్ ట్రూ, 8 ప్రింట్ 9, 9 ప్రింట్ 10, 10 ప్రింట్ 11 అయినప్పుడు లూప్ బ్రేక్ అయిపోతుంది. రైట్, సో మీరు అబ్జర్వ్ చేస్తే వైల్ లూప్కి డూ వైల్ లూప్కి పెద్ద డిఫరెన్సెస్ ఏమీ లేదు, అసలు డిటో ఉంది. రైట్, సో లెట్ మీ టెల్ యూ వాట్ ఈస్ ద డిఫరెన్స్ విత్ వన్ ఎగ్జాంపుల్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక డిఫరెన్స్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వైల్ లూప్లో ఐ వాల్యూని 5కి డిక్లేర్ చేసి లెట్స్ అస్యూమ్ 6కి డిక్లేర్ చేసి 6 to 10 ఇటరేట్ చేస్తున్నా. ఇటరేట్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ 6 వాల్యూని ప్రింట్ అంటే ఐ వాల్యూని ప్రింట్ చేస్తున్నా. సో దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ విత్ డూ వైల్. సేమ్ ఇదే ప్రోగ్రామ్ని డూ వైల్లో చూడండి. సో డూ వైల్లో కూడా ఇంట్ ఐ ఈక్వల్ టు 6 అంటున్నా. సో డూ ఎస్ఓపి ఐ ప్లస్ ప్లస్ and then block close while I less than or equal to b, nothing but 10, semicolon. assume that ఎలా నేను ఇన్పుట్ తీసుకొని ఇంప్లిమెంట్ చేశాను అనుకుంటే ఇక్కడ నాకు ఐ వాల్యూ 6 ఉన్నప్పుడు వైల్ లూప్లో నాకు ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది, వైల్ లూప్ దానికి 6 7 8 9 10 వస్తుంది. ఇందాకే మనం చెక్ చేసాం. రైట్, సో అలానే డూ వైల్ కూడా ఏమొస్తుంది, అవుట్పుట్ 6 7 8 9 10 వస్తుంది. నౌ కమ్ టు అనదర్ టెస్ట్ కేస్. సో ఇక్కడ నేను 6 కాకుండా 10 ఇచ్చాను అనుకోండి, 6 కాకుండా 10 ఇస్తే నా అవుట్పుట్ ఓన్లీ 10 వస్తుంది. రైట్, సో ఇక్కడ కూడా నేను 10 ఇన్పుట్ ఇచ్చి ఉంటే ఇక్కడ కూడా అవుట్పుట్ ఏమొస్తుంది, 10 ప్రింట్ అయ్యి ఐ వాల్యూ 11 అయినప్పుడు కండిషన్ ఫాల్స్ అవుతుంది. రైట్, నౌ కమింగ్ టు అనదర్ టెస్ట్ కేస్. ఇఫ్ ఐ గివ్ ఇన్పుట్ 15 ఇచ్చాను అనుకోండి, 15 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, కండిషన్ ఫాల్స్. సో అవుట్పుట్లో మీకు ఏమొస్తుంది, ఏమీ రాదు, బ్లాంక్ ఉంటుంది. కండిషన్ ఫాల్స్ ఉంటుంది, లూప్ లోపలికి వెళ్ళదు కాబట్టి. అగైన్ ఇక్కడ నేను 15 ఇన్పుట్ ఇస్తే ఏమవుతుంది, సో డూ ఎస్ఓపి ఐ అంటే అవుట్పుట్లో ఏం ప్రింట్ అవుతుంది, 15 ప్రింట్ అవుతుంది. రైట్, అండ్ దెన్ ఇట్ బికమ్ 16 అండ్ దెన్ 16 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. సో కండిషన్ ఫాల్స్. సో ఈవెన్ దో కండిషన్ ఫాల్స్ అయినా అట్లీస్ట్ 1 ఇటరేషన్ జరిగేది డూ వైల్ లూప్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైల్ అండ్ డూ వైల్ లూప్. క్లియర్.
ఒక కండిషన్ ఫెయిల్ అయినా కానీ అట్లీస్ట్ ఒక ఇటరేషన్ జరుగుతుంది, అంటే ఇటరేషన్ జరిగిన తర్వాత కండిషన్ గురించి చెక్ చేసుకుంటుంది ఇది, రైట్. సో దిస్ ఈజ్ వాట్ ఇటరేటివ్ లూప్స్. సో దీంట్లోనే రకరకాల క్వశ్చన్స్ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ వన్ క్వశ్చన్, ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో అడిగిన క్వశ్చన్ చూడండి, ఫిజ్ బస్. సో దీంట్లో ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు చాలామంది, చిన్నది ఇన్పుట్ చెక్ చేయండి. ఇన్పుట్ ఒక 9 ఇచ్చాను అనుకోండి, నాకు అవుట్పుట్లో ఏం కావాలి అంటే 1 ఫిజ్ బస్ అండ్ ఫిజ్ 5 ఫిజ్ బస్ అండ్ 7 ఫిజ్ బస్, దట్స్ ఇట్. సో ఇక్కడ ఇలా ప్రింట్ అవుతుంది. అసలు ఇది ఎందుకు ఇలా ప్రింట్ అవుతుంది అనేది అనలైజ్ చేద్దాం. చూడండి, టోటల్ 9 అవుట్కమ్స్ వచ్చాయి, రైట్. సో ఇది ఎందుకు ఇలా ప్రింట్ అవుతుంది అంటే ఆల్ టూ మల్టిపుల్స్ ఫిజ్ అని ప్రింట్ అవ్వాలి. ఓకే, ఆల్ 3 మల్టిపుల్స్కి బజ్ అని ప్రింట్ అవ్వాలి. ఓకే, ఆల్ 2 and 3 కామన్ మల్టిపుల్స్ ఉంటాయి, రైట్. సో వాటికి బోత్ ఫిజ్ అండ్ బజ్ ప్రింట్ అవ్వాలి. ఫిజ్ బజ్. సో ఇవి, రైట్. అండ్ రిమైనింగ్ ఆల్ నెంబర్స్ ప్రింట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద క్వశ్చన్ ఈస్. అంటే 1 నుంచి 9 వరకు ఉన్న నెంబర్స్లో వాడు ఏం చేసిన 2 మల్టిపుల్స్ దగ్గర ఫిజ్ అని. సో చెక్ చేయండి, 1 నుంచి 9 వరకు నెంబర్స్ అంటే 1. సో ఇక్కడే నెంబరింగ్ రాస్తున్నా చూడండి, మీకు అర్థమవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 అని తీసుకుంటే దీంట్లో 2 4 6 8కి ఫిజ్ అని ప్రింట్ చేశాడు, రైట్. నెక్స్ట్ 3 మల్టిపుల్స్ అంటే ఏంటి, 3 and 6 9కి బజ్ అని ప్రింట్ చేశాడు. అయితే ఇక్కడ ఏంటి, కామన్ మల్టిపుల్స్ 2 and 3 అన్నాడు. 2 and 3 కామన్ మల్టిపుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది, 6 ఉంది. సో 6కి ఏం చేస్తున్నాడు, ఇద్దరిని ఫిజ్ బజ్ ఇద్దరిని ప్రింట్ చేయమంటున్నాడు. సో ఇవి కాదు అంటే జస్ట్ లైక్ 7 5 1 అలాంటి నెంబర్స్ని జస్ట్ నెంబర్ ప్రింట్ చేయమని చెప్తున్నాడు. సో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి మనం. ఇక్కడ చాలామంది ఒక చిన్న మిస్టేక్ చేస్తారు. సో మనం కూడా అదే మిస్టేక్ చేసి దాన్ని రెక్టిఫై చేయడానికి ప్లాన్ చేద్దాం. చూడండి, సో అంటే మిస్టేక్ చేసినప్పుడు దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా తెలుసుకోవాలి, రైట్. సో ఆ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి అండ్ దెన్ దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. చూడండి, సో 1 నుంచి n వరకు తీసుకున్నా, మనకేం కావాలి, 1 to n నెంబర్స్ ప్రింట్ అవడం కావాలి. సో నెంబర్స్ ప్రింట్ అయ్యేటప్పుడే కొన్ని నెంబర్స్ బదులు కొన్ని వర్డ్స్ ప్రింట్ అయ్యేటట్టు ఇంప్లిమెంటేషన్ చేసాం. సో అక్కడ ఏంటి, అది ఎప్పుడు ప్రింట్ అవ్వాలి ఈ వర్డ్స్, నాకు యూజర్ గివెన్ నెంబర్ కనుక 2 మల్టిపుల్ అయితే ఫిజ్ అని ప్రింట్ చేయమన్నాడు. సో ఇక్కడ చెక్ చేసుకుంటున్నా, i అనేది 1 to 9 రన్ అవుతూ ఉంటుంది. మీన్ వైల్ i వాల్యూ 2 మల్టిపుల్ అని చెక్ చేస్తున్నా. ఇఫ్ ఇట్ ఈస్ 2 మల్టిపుల్ ఐ విల్ ట్రై టు ప్రింట్ ఫిజ్ అని ప్రింట్ చేసా. నెక్స్ట్ ఎల్స్, అగైన్ ఇమీడియట్గా ఇంకో ఇఫ్ కండిషన్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు నేను. సో ఎల్స్ ఇఫ్ assume that if it is 3 multiple, ఒకవేళ అది 3 మల్టిపుల్ అయితే బజ్ అని ప్రింట్ చేయాలి. సో SOP బజ్. assume that అది 2 మల్టిపుల్ కాదు 3 మల్టిపుల్ కాదు అనుకోండి, అప్పుడు ఏమవచ్చు, అది 6 మల్టిపుల్ అవ్వచ్చు. నథింగ్ బట్ 2 and 3కి కామన్ మల్టిపుల్ అంటే 6 మల్టిపుల్ అవుతుంది. సో యూ కెన్ రైట్ ఇట్ డైరెక్ట్లీ i mod 6 కూడా రాసుకోవచ్చు, లేదు i mod 2 and i mod 3 సపరేట్గా చేసుకోవచ్చు. సో ఇది కానీ ఆర్ దీనికి ఆల్టర్నేటివ్గా మీరు ఇంకోటి కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. i mod 2 = 0 అండ్ i mod 3 = 0. సో ఈ రెండిట్లో మీరు ఏదో ఒక ఇఫ్ కండిషన్ రాసుకోవచ్చు, ఎనీ వన్ ఈజ్ ఇనఫ్. సో SOP
ఫిజ్ బజ్ అని బోత్ ప్రింట్ చేయొచ్చు, రైట్. సో అండ్ దెన్ ఒకవేళ ఈ 3 కాదు అంటే నేను డైరెక్ట్గా నా నెంబర్ని ప్రింట్ చేసేసుకుంటా, ఐ వాల్యూని. సో ప్రింట్ ఐ. సో దిస్ ఈస్ ద కోడ్. ఇది మన కోడ్ యాక్చువల్గా, రైట్. సో దీంట్లో ఒక మిస్టేక్ ఉంది, ఏంటో చెప్తా చూడండి. లెట్ మీ ట్రేస్. మీకు అవుట్పుట్ ఎలా వస్తుందంటే మీకు ఇక్కడ ఫిజ్ బజ్ రాదండి. మీకు ఇక్కడ ఫిజ్ బజ్ రావట్లేదు, అక్కడ ఫిజ్ బజ్ కాకుండా ఓన్లీ ఫిజే వస్తుంది. అదొక్కటే మిస్టేక్. ఎక్కడైతే ఫిజ్ బజ్ రావాలో అక్కడ ఫిజ్ మాత్రమే వస్తుంది, బజ్ రావడం లేదు. ఎందుకో చెప్తా చూడండి. సో లెట్ మీ ట్రేస్ దిస్ కోడ్ ఫస్ట్. సో ఐ వాల్యూ 1 అండ్ అవుట్పుట్. సో ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు ఈ ఇఫ్ కండిషన్స్ ఏది సాటిస్ఫై అవ్వదు, ఎల్స్లోకి వెళ్ళి 1 ప్రింట్ అవుతుంది. ఐ వాల్యూ 2 అయినప్పుడు ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయ్యి ఫిజ్ అనే వర్డ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 3కి ఇఫ్ కండిషన్ ఫాల్స్, ఎల్స్ ఇఫ్ ట్రూ అయి బజ్ అని ప్రింట్ అవుతుంది. సో బజ్. నెక్స్ట్ 4 అయినప్పుడు సో ఏమవుతుంది, అగైన్ 4 అయినప్పుడు ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయి ఫిజ్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 5కి అగైన్ ఇఫ్ కండిషన్ ఫాల్స్, ఎల్స్ ఇఫ్ ఫాల్స్, ఎల్స్ ఇఫ్ ఫాల్స్, ఎల్స్లోకి వెళ్ళి 5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 6 అయినప్పుడు ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయ్యి ఫిజ్ ప్రింట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఎల్సిఫ్లకి వెళ్తుందా, వెళ్ళదు. సో ఇలాంటి సినారియోలో నాకు పోతుంది. యాక్చువల్గా ఇక్కడ బజ్ కూడా ప్రింట్ అవ్వాలి, రైట్. సో ఇక్కడ నువ్వు ఏం చేయాలి, ఇలాంటి సినారియోలో నువ్వు ఫస్ట్ ఈ స్టేట్మెంట్ని చెక్ చేసుకోవాలి. నువ్వు ఫస్ట్ 2కి 3కి కామన్ మల్టిపుల్ అని చెక్ చేయాలి, ఆ తర్వాత ఇండివిజువల్ మల్టిపుల్స్ గురించి చెక్ చేసుకోవాలి. సో నువ్వు ఏం చేయాలి ఇప్పుడు దీనికోసము, సింపుల్గా ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ ఇఫ్ కండిషన్ దాన్ని తీసుకెళ్ళి పైన రాసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఇఫ్ కండిషన్ కింద వస్తుంది. సో దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు ఇంప్లిమెంట్ దిస్ కోడ్. క్లియర్? ఇలా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు చెక్ చేయండి. సో నాకు ఫస్ట్ 5 ఇటరేషన్స్ ఇందాక ఎలా రన్ అయినాయో సేమ్ అలానే రన్ అవుతాయి. బట్ 6th ఇటరేషన్కి వచ్చేసరికి ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది. ఈ రెండిట్లో నువ్వు ఏ స్టేట్మెంట్ రాసినా కానీ 6 mod 6 అన్న రిమైండర్ 0నే, ఆర్ ఇండివిజువల్ స్టేట్మెంట్స్ రాసినా 6 mod 2 అన్న రిమైండర్ 0, 6 mod 3 అన్న రిమైండర్ 0. సో ఇట్ ప్రింట్స్ ఫిజ్ బజ్ బోత్. బజ్ కూడా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 7 అవుతుంది. 7 అయినప్పుడు ఫర్ లూప్ కండిషన్ ట్రూ. సో ఇఫ్ కండిషన్స్ అన్ని ఫాల్స్ 7 ఎస్ఓపి ఐకి వెళ్తుంది. అగైన్ 8 దగ్గర ఈ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అండ్ దెన్ దిస్ వన్ విల్ బి ట్రూ. సో ఫిజ్ ప్రింట్ అవుతుంది. సో 9 అయినప్పుడు అగైన్ కండిషన్ ఫాల్స్, కండిషన్ ట్రూ. సో బజ్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 10 దగ్గర ఫర్ లూప్ కండిషన్ ట్రూ, ఇఫ్ కండిషన్ ఫాల్స్, 10 mod 3 రిమైండర్ 0 రాదు, అగైన్ 10 mod 2 రిమైండర్ 0. సో ఫిజ్ ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ 11 అయినప్పుడు లూప్ బ్రేక్. సో దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు ఎగ్జిక్యూట్ ద కోడ్స్. లైక్ అంటే ప్రాపర్ ఆర్డర్లో ప్లాన్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇఫ్ కండిషన్ ఫర్ లూప్ లోపల ఇలా కండిషన్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, ఎన్నైనా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. వీటి లోపల ఇంకా ఇఫ్ కండిషన్స్ కావాలన్నా మన క్వశ్చన్కి రిక్వైర్ ఉంటే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద లూప్స్. అండ్ మనం ఇంకొక ఫర్ ఈచ్ లూప్ డిస్కస్ చేయలేదు. ఆ ఫర్ ఈచ్ లూప్ ఎరేస్ దగ్గర డిస్కస్ చేద్దాం క్లియర్గా, ఎందుకంటే అది ఎరేస్ రిలేటెడ్ థింగ్. సో డన్ ఫర్ ద డే గైస్. అండ్ టుమారో దెర్ ఈస్ నో ప్రోగ్రామింగ్ క్లాస్ ఫర్ యూ, బట్ యూ నీ హ్యావ్ ఏ aptitude class. So thank you guys.